ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికల భాగంగా ఈ దినాన 9వ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. 9వ కీర్తన దావీదు రాసినట్లుగా బైబిల్లో మనం చూడొచ్చు. దీన్ని ముత్లబ్బేను అనే రాగం పైన ఇది పాడదగింది అన్నట్లుగా మనం చూడొచ్చు. అయితే దానికి అర్థం కుమారుని యొక్క మరణము అని. అయితే జాగ్రత్త గమనించగలిగితే కొద్దిమంది పండితులు అభిప్రాయపడేది ఏంటంటే బహుశా గొలియాతు చనిపోయినప్పుడు గొలియాతును దావీదు చంపిన తర్వాత, దేవుడు అద్భుతం చేసిన తర్వాత గొలియాతు మీద ఫిలిస్తీన్ల మీద దేవుడిచ్చిన విజయాన్ని బట్టి విజయోత్సవంతో రాస్తున్న కీర్తనగా, దేవుడిని స్తుతిస్తూ పాడుతున్న కీర్తనగా ఈ కీర్తనను కొద్దిమంది అభివర్ణిస్తూ ఉంటారు. అయితే ఈ కీర్తన మనకి చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. దావీదు ఈ కీర్తన ద్వారా కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. రెండవదిగా దేవుని యొక్క స్వభావాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ కీర్తన ద్వారా ఈ రెండు విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు. మొదటి 2 వచనాలు కూడా మనం చదవగలిగినప్పుడు పూర్ణ హృదయముతో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా, మహోపకార్యాలన్నీ కూడా నేను వివరిస్తాను అని దావీదు దేవుడిని గణపరిచే విషయం మనకు అనిపిస్తూ ఉంటుంది. మొదటగా మనం ఆలోచించగలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏ మేలు చేసినప్పటికీ, అది చిన్నదైనా పెద్దదైనా, ఎలాంటి మేలైనప్పటికీ మనం ప్రభువును ఎల్లప్పుడూ కూడా స్తుతింపబద్దులమైన, ఆయన స్తుతుల మీద ఆసీనుడైన వాడు ఉన్నాడు అని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మన స్తుతులు పొందడానికి ఆయన అర్హుడిగా ఉన్నాడని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రతి విషయమును బట్టి దేవుడిని మనందరము కూడా స్తుతించాల్సిన వారమైన ఈ 2 వచనాల్లో దావీదు అదే జ్ఞాపకం చేస్తాడు. దేవుడు చేసిన మహోపకార్యములన్నిటిని బట్టి ప్రభువును స్తుతిస్తాను అని అంటాడు. 3వ వచనం నుంచి 10వ వచనం వరకు జాగ్రత్తగా మనం చదువుకుంటూ వెళ్ళగలిగినప్పుడు దావీదు అంటాడు, శత్రువులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు, శత్రువులందరూ కూడా నశించారు అనే మాటలు రాయడం మనం గమనించవచ్చు. దావీదు జ్ఞాపకం చేస్తూ అంటాడు, లోక రాజ్యాలన్నీ కూడా, శత్రువులందరూ కూడా అంతమైపోయినప్పటికీ 7వ వచనంలో ఆయన శాశ్వతంగా సింహాసనాసీనుడిగా ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. లోకపు రాజ్యాలన్నీ కూడా పోయినా, లోకపు రాజ్యాలన్నీ కూడా పాడైపోయినా, నశించిపోయినా దేవుని రాజ్యం ఎల్లప్పుడూ నిరంతరంగా నిలిచేది. దేవుడు నిత్యము సింహాసనాసీనుడిగా ఉంటాడంటాడు. ఆయన సింహాసనాసీనుడు అయినప్పటికీ కూడా 10వ వచనంలో మాట్లాడతాడు, ఆయన్ని ఆశ్రయించిన ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అని దావీదు మాట్లాడడం మనం గమనించవచ్చు. మన దేవునికి ఉన్న గొప్పతనం అదే. ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నప్పటికీ ఆయన చెంతకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చేర్చుకునే దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఆశ్రయం ఇచ్చి ఆదరించే దేవుడుగా ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. 3వదిగా 12వ వచనం నుంచి 11, 12 వచనాల నుంచి ఇక ఆఖరి వరకు మనం చదవగలిగినప్పుడు దావీదు మాట్లాడతాడు, ఆయన సింహాసనాసీనుడు, ఆయన ఆశ్రయించే వారిని విడిచిపెట్టడు అని చెప్తూ 12వ వచనంలో ఆయన ఎవరైతే బాధపడుతున్నారో, బాధపడి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుని వారి మొరలన్నీ కూడా ఆలకించే దేవుడు అని మాట్లాడతాడు. అలా చదువుకుంటూ వెళ్ళగలిగితే దుష్టులు వారి పన్నిన పన్నాగములో వారు పడుతున్నారని, వాళ్ళు తీసిన గౌతిలో వారే పడుతున్నారు అన్నట్లుగా దావీదు వివరించడం కూడా మనం జాగ్రత్తగా గమనించగలగవచ్చు. ఈ కీర్తనను చదివినప్పుడు మనం అర్థం చేసుకుంటాం, మన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా, శత్రు విజయం సాధించినట్లుగా మనకు అనిపిస్తున్నప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సింహాసనసీనుడిగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మన మొరలు ఆలకిస్తున్నాడు అనే విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మన ప్రతి సమస్యను వేరొక దృష్టితో మనం చూడగలుగుతాం. అవి మనకి చాలా అల్పంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే దావీదు ఈ విషయాలు నేర్పిస్తూ దేవుని యొక్క స్వభావాన్ని వివరిస్తూ ఉంటాడు. మన దేవునికి ఉన్న స్వభావం ఎలాంటిది అని చెప్తూ ఉంటాడంటే 8వ వచనంలో మాట్లాడతాడు, ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చేవాడు, ఆయన చేసిన తప్పిదములకు, చేసిన పాపానికి తగిన తీర్పును తీర్చేవాడు, అన్యాయంగా నడుచుకునే వారి పట్ల ఖచ్చితమైన తీర్పును తీర్చేవాడు మన దేవుడు అని జ్ఞాపకం చేస్తాడు. నీతిని బట్టి ఆయన లోకానికి తీర్పు తీరుస్తాడు, కానీ యథార్థంగా బ్రతికే ప్రజలకు మాత్రం ఖచ్చితంగా న్యాయం తీర్చే దేవుడు మన దేవుడు. మనం ఆశ్రయించిన వాడు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు అనే విషయాన్ని దావీదు జ్ఞాపకం చేస్తాడు. 2వదిగా 10వ వచనంలో మాట్లాడతాడు, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు, నిన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడో కాదు అనే విషయాన్ని దావీదు జ్ఞాపకం చేస్తాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తున్నారో, ఆశ్రయించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టక నిరంతరము దేవుడు తోడైన నడిపించగలిగిన దేవుడుగా ఉన్నాడు అని అంటాడు. కీర్తనకారుడు ఈ మాట జ్ఞాపకం చేస్తే దినవృత్తాంతాల గ్రంథంలో మరొక మాట కనపడుతుంది. ఆశ అనే భక్తుడు అంటాడు, ఆయన ఆశ్రయించిన వారికి దేవుడు నెమ్మదినిస్తాడు అనే మాట అంటాడు. ఇంకా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే 12వ వచనం మనం చదివితే 12వ వచనంలో మాట్లాడతాడు, ఆయన మొరపెట్టు వారందరి మొరలను కూడా మర్చిపోక ఆయన మొరలు ఆలకించి, ఆయన ప్రార్థన ఆలకించి ప్రజలను జ్ఞాపకం చేసుకుని బలపరిచి హెచ్చించేవాడు అని అంటాడు. నిజమే,
మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నవాడు, మన దేవుడు మనకు ఆశ్రయం ఇస్తున్నవాడు, మన దేవుడు నిరంతరము న్యాయాధిపతిగా ఉన్నవాడు, ఆయన నిత్యము సింహాసనసీనుడిగా ఉన్నవాడు, మనందరినీ కూడా పరిపాలించుచున్న రాజుగా ఉన్నవాడు. ఆయన చెంతకు వెళ్ళి, తండ్రి నా పరిస్థితి ఇది అని నువ్వు అప్పచెప్పగలిగినప్పుడు, ఆయన పాదాల చెంత పెట్టగలిగినప్పుడు, నిన్ను చేర్చుకుని నిన్ను విడిచిపెట్టక నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు ఆయన. అట్టి కృప దేవుడు మనకిచ్చి బలపరుచునుగాక. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుని నామానికి వందనాలు తండ్రి. నువ్వు మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకు నీకు వందనాలు. నిజమే, నువ్వు మా జీవితాలలో నిరంతరము న్యాయవంతుడిగా ఉన్న దేవుడు. నేను ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడు కాదు. మా ప్రార్థనలన్నీ కూడా ఆలకించి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఎవరైతే వారి మొరలు, వారి చింతలు, వాటన్నిటిని కూడా నీ పాదాల చెంత పెడుతున్నారో నాయన, ఆ మొరలన్నిటిని కూడా మీరు ఆలకించి తగిన గొప్ప కార్యాలు జరిగించండి. నిజమే, నువ్వు చేసిన ఏ కార్యాన్ని కూడా ప్రభు నాయన మేము మర్చిపోక నిరంతరము నేను స్తుతిస్తూ దానిని మేము ప్రచురము చేసే వారముగా మమ్మల్ని అందరినీ కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ నీ హస్తాలుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.